ఈటీవీ ఆధ్వర్యంలో గుంటూరులో నిర్వహిస్తున్న కార్తీక దీపోత్సవానికి సర్వం సిద్ధమైంది. దీపారాధనకు తరలివచ్చే మహిళల కోసం విస్తృత ఏర్పాట్లు చేశారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ ఎన్టీఆర్ స్టేడియం నుంచి అందిస్తారు. గుంటూరులో ఈటీవీ కార్తీక దీపోత్సవానికి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఏర్పాట్లు అయితే చివరి దశకు చేరుకున్నాయి. బృందావన్ గార్డెన్స్లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఈ కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ, ఈటీవీ లైవ్ ఛానళ్ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా ఉదయం నుంచి కూడా చురుగ్గా జరుగుతున్నాయి. అందమైనటువంటి వేదికను కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు. శివకేశవులు 2 వైపులు కూడా కొలువు తీరుతారు. అలాగే వేద పండితుల ప్రవచనాలు, అలాగే ప్రత్యేకమైనటువంటి పూజలు, ఈ కార్తీక మాసానికి సంబంధించినటువంటి పూజలు, కార్తీక మాస విశిష్టత గురించినటువంటి పలుకులు, ఇవన్నీ కూడా ప్రముఖుల నుంచి భక్తులు వచ్చి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు వినవచ్చు. అలాగే ఆ ప్రదోష కాలం నుంచి కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఈ దీపాలన్నీ కూడా వెలిగించి కార్తీక మాసంలో ఎంతో ప్రత్యేకమైనటువంటి ఆ దీపారాధన కార్యక్రమాన్ని సామూహికంగా చేసే విధంగా కూడా ఈటీవీ అవకాశాన్ని కల్పిస్తుంది గుంటూరు నగర ప్రజలకు. దీనికి సంబంధించి ఇప్పటికే పాసుల పంపిణీ కూడా పూర్తయింది. మొత్తం ఎన్టీఆర్ స్టేడియంకి వచ్చి చాలామంది కూడా పాసులను కూడా తీసుకువెళ్లారు. వారందరినీ కూడా సాయంత్రం 5 గంటల నుంచి ఈ స్టేడియం లోపలికి అనుమతిస్తారు. ఒక్కొక్క పాస్ మీద ఒక్కరిని అనుమతించే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. మొత్తం ఇక్కడే నిర్వాహకులే మొత్తం కూడా సామాగ్రి అంతా కూడా సమకూరుస్తారు. పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని కూడా ఎవరు ఏం తెచ్చుకోవాల్సిన పని లేదు. మహిళలు వారు మామూలుగా వచ్చి కూర్చొని సంప్రదాయ వస్త్రధారణతో వచ్చి ఈ స్టేడియంకి వచ్చి వాళ్ళకు కేటాయించినటువంటి సీట్లలో కూర్చొని ఆ వేద పండితులు చెప్పిన దాని ప్రకారం ఆ పూజా కార్యక్రమంలో పాల్గొనవచ్చు. సామాగ్రి అంతా కూడా ఇక్కడే అందజేస్తారు. అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి కూడా ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇతర ఛానల్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. దీనికి సంబంధించి కొంతమంది రాజకీయ ప్రముఖులు కావచ్చు, పుర ప్రముఖులు వీరందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. అధికారులు కూడా ఈ దీపోత్సవ కార్యక్రమంలో కూడా వారు కూడా భాగస్వాములు అవుతున్నారు. ఎంతో పరమ పవిత్రమైనది. మనకు అన్ని మాసాల్లో కూడా ఈ కార్తీక మాసము శివకేశవులు ఇద్దరికి కూడా తేడా లేకుండా కూడా ఇద్దరిని కలిసి పూజించేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి మాసము. ఈ మాసంలో అంటే ఈ నెలలో దీపారాధనకు చాలా ప్రాశస్త్యం ఉంది. ఈ దీపం వెలిగించడం ద్వారా అన్ని పాపాలు పోతాయని కావచ్చు, లేకపోతే మంచి సకల పుణ్యాలు సిద్ధిస్తాయని కావచ్చు మన పురాణాలు చెబుతూ ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఆ దీపారాధన కార్యక్రమం కార్తీక మాసంలో చేపట్టేందుకు పెద్ద ఎత్తున కూడా ప్రజలందరూ కూడా గుళ్ళు కావచ్చు, లేకపోతే నదీ తీర ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. ఆ వేడుకను అందులో ప్రజలందరినీ కూడా భాగస్వామ్యం చేసేటువంటి క్రమంలో ఈటీవీ ఈ కార్యక్రమాన్ని అన్ని జిల్లా కేంద్రాల్లో కొన్ని ముఖ్య పట్టణాల్లో కూడా నిర్వహించే విధంగా ఏర్పాటు చేస్తుంది. ఇవాళ గుంటూరులోని బృందావన్ గార్డెన్స్ ఎన్టీఆర్ స్టేడియంలో ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆ భక్తులందరినీ కూడా అనుమతించి 6 గంటల నుంచి ప్రధాన కార్యక్రమం ఉండే విధంగా కూడా నిర్వాహకులు ప్రణాళికలు చేశారు. భక్తులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ శివకేశవుల అనుగ్రహానికి పాత్రలు కావాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కెమెరామెన్ కేశవతో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు.